హలో ఎవ్రీవన్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ చాలా హెల్తీ రెసిపీ, ఫిష్ ఎగ్స్తో ఫ్రై. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈతో పాటు బోలెడన్ని ప్రోటీన్స్, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉండడం వల్ల ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్, క్విక్గా అయిపోతుంది. టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫిష్ ఎగ్స్ని ఈ విధంగా 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వీటిని ఇలా డైరెక్ట్గా వండేయకుండా వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి. దీనికోసం ఇలా వాటర్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేస్తే కనుక ఇవి మనకి మంచిగా కుక్ అవుతాయి. ఈ పద్ధతిలో మనం కర్రీ చేస్తే నీచు వాసన అనేది అస్సలు రాదు. సేమ్ ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుందండి. సో తర్వాత ఇలా స్టెయిన్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇలా ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 దాకా అయితే సరిపోతుంది. ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఈ పద్ధతిలో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా డైరెక్ట్గా వండితే కనుక మనకి స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. సేమ్ మనం ఎగ్స్ ఉక్కిరి చేస్తాం కదా, ఎలా చేస్తాం అదే ప్రాసెస్లో ఇలా మొత్తంగా చిన్న ముక్కలుగా వీటిని ఇలా గరిటతో చేసుకోవాలండి. అప్పుడే మనకి మొత్తంగా బాగా ఫ్రై అవుతుంది. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇన్ కేస్ కారం ఎక్కువగా కావాలంటే ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 13 మినిట్స్ కనుక ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫిష్ ఎగ్స్ కర్రీ చాలా బాగుంటుందండి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కర్రీ అనేది. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీ మనకి రెడీ అయిపోయింది. దీన్ని చేప జన అంటారండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇలానే డైరెక్ట్గా తినేయకుండా ఇందులో లెమన్ డ్రాప్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది రైస్లోకి అయితే అంతగా బాగోదు, దీన్ని మామూలుగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరైతే కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.